కొని ఏడాది అవుతుందో లేదో అంతలే బండి బ్రేక్ వేస్తే బడబడా రువ్వడుగా పోతే బడబడా సప్పుడు అయ్యో ఏమైంది కావచ్చు అని మెకానిక్ చూపిస్తే గవి ఏంటివి షా కబ్జా అయినాయి మేడం అని చెప్పిండు. గుంతల రోడ్లతోని బండ్లు షెడ్డుకు పోయే కథ అవుతుంది. అయితే ఇప్పుడు పెద్ద ముచ్చట ఏందంటే ఇగో మీరే చూడు. జంబై రే జోరు జంబరు ఐలే ఐరే ఐలెస్సా అంటే ఆరడైతుంది అనకపోతే ఆలుసైతుంది అన్నట్టు గుంతల రోడ్లు చేయబట్టి గుడుగుడు గుంచాం అన్నట్టు అవుతుంది బండ్ల మీద తిరిగేటోళ్ళ పరిస్థితి. లేపి ఎత్తేస్తుంటే ఎన్నెముక వంకర టింకర అవుతుంది. అయితే రోడ్లు గంత సకదనంగా ఉన్నాయని సర్కారు వాళ్ళు కొత్త బండ్లు కొనే పబ్లిక్ మీద కొత్త ట్యాక్స్ లేనికే తయారైతుండ్రాట. రోడ్డు భద్రత చేస్తాట ఏం కాలబెడతారో మరిగా. బండిని బట్టి 2000 నుంచి 10,000 దాకా వసూలు చేస్తారని చెప్తుండ్రు. ఇప్పటికే అంత ఊకొని మాట ముచ్చట్లు చేసి ఏత్తపాయ అనుకున్నారట. ఇదే ముచ్చట్ల మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఇంటర్నెట్ గుట్లే గట్టిగానే ఆర్చుకున్నాడు. రోడ్ల మీద టక్కర్లు కాకుండా చూసుకోండి అని కోర్టు సార్లు చెప్తే గాదీని నిడిచిపెట్టి గిట్ల బండ్లు కొనేటోళ్ళ జేబులు గుల్ల చేస్తే ఎట్లా అని గరమైండు. ఇప్పటికే ట్యాక్సులు అయితే వసూలు చేస్తాండ్రు గాని మరిగా రోడ్ల సంగతి ఏంది సార్లు అని జిల్లాల పొంటి పబ్లిక్ తీరొక్క తీర్ల నిరసనలు చేస్తుండ్రు. రోడ్ల మీద ఊకొని మరి అడుగుతుండ్రు. ముందు రోడ్లు చక్కగా చేయండ్రి అటెనక ట్యాక్సులు వసూలు చేయండ్రి అని కోపానికి వస్తుండ్రు. అన్నేమో గాని అటు సెంటర్ సర్కారు వాళ్ళు జీఎస్టీ తక్కువ చేసిండ్రు, బండ్ల రేట్లు తగ్గినాయని అంత సంబరపడతా అంటే ఇటు స్టేట్ సర్కారు వాళ్ళు సెస్ పేరుతోని మళ్ళా వజన ఎత్తుండ్రు కదా అని కొత్త బండ్లు కొనాలని అనుకునేటోళ్ళు రంది పడుతుండ్రు. ఇప్పుడు సెస్ పేరుతోని ఏడాదికి 270 కోట్లు వసూలు చేయాలని చూస్తుండ్రట సర్కారు వాళ్ళు. మరి ఇక ఏం చేస్తారో ఏమో.